Life could be a dream. Life could be a dream. Hi friends, welcome to my channel. In this video I am going to discuss about analysis of transmission line using T network and pi network. First T network. నేను సర్క్యూట్ డయాగ్రామ్ గీస్తున్నాను T నెట్వర్క్కి రెసిస్టర్, ఇండక్టర్ అండ్ కండక్టెన్స్, అగైన్ రెసిస్టర్, ఇండక్టర్, అవుట్పుట్ లోడ్, here input Vs voltage source. సో చూడండి, రెసిస్టర్ R, ఇండక్టర్ L అండ్ కండక్టెన్స్ G, రెసిస్టర్ R, L ఈ రెండు ఈక్వివాలెంట్గా డివైడ్ అయింది. సో ఈక్వివాలెంట్గా డివైడ్ అయినప్పుడు జస్ట్ దీన్ని ఇంపిడెన్స్ అనుకోండి, జెడ్ అనుకోండి, ఇది ఒక జెడ్, రెండు ప్యారలల్లో కనెక్ట్ అయినాయి. ప్యారల్లో కనెక్ట్ అయినప్పుడు దాని ఈక్వివాలెంట్ వచ్చేసి హాఫ్, ఈక్వివాలెంట్ ఇంపిడెన్స్ వచ్చేసి హాఫ్ ఆఫ్ అవుతుంది. సో ఇంతవరకు Z/2, దిస్ వన్ ఇస్ అనదర్ Z/2 and here admittance y, assume it as admittance y. సో ఈ టీ నెట్వర్క్ని అనలైజ్ చేయాలంటే మనకి ట్రాన్స్మిషన్ లైన్ పారామీటర్స్ గురించి తెలిసి ఉండాలి. జనరల్లీ ABCD ఆర్ కాల్డ్ ట్రాన్స్మిషన్ లైన్ పారామీటర్స్. ట్రాన్స్మిషన్ లైన్ పారామీటర్స్, ఈ ట్రాన్స్మిషన్ లైన్ పారామీటర్స్ మీరు నెట్వర్క్ ఎనాలజీ అనే సబ్జెక్టులో చదువుంటారు. అండ్ నెక్స్ట్ ఈ ట్రాన్స్మిషన్ లైన్ పారామీటర్స్ కనుక్కోవడానికి ఒక మ్యాట్రిక్స్ ఫామ్ ఉంది. సో దట్ వన్ ఇస్ VS IS is equal to ABCD into VR into IR. హియర్ ఇక్కడ VS అండ్ IS అంటే ఇన్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ కరెంట్, VR అంటే అవుట్పుట్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ కరెంట్. దీస్ ఆర్ ద ట్రాన్స్మిషన్ పారామీటర్స్. ఈ ట్రాన్స్మిషన్ పారామీటర్స్లో కూడా A, D ఆర్ కాన్స్టెంట్స్. సో లెట్ us assume it as 1. And here B is admittance and C is B is impedance. C is admittance. So 4 type of parameters, A, B, C, D are transmission line constants, and first A and D are constant, B is an impedance Z and C is an admittance Y. So to analyze this circuit, ఈ సర్క్యూట్ని అనలైజ్ చేయాలంటే ఫస్ట్ సర్క్యూట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ వరకు, దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్, అండ్ సెకండ్ పార్ట్ ఈ హాఫ్, అండ్ థర్డ్ హాఫ్ ఈ పార్ట్. సో నేను ఎలా అనలైజ్ చేస్తానో చూడండి. ఫస్ట్ కేస్ వన్ ఫస్ట్ హాఫ్ వరకు తీసుకుంటున్నాను. సో ఇన్పుట్ రెసిస్టెన్స్ R, ఇండక్టర్, సో ఇక్కడ నా VR అవుట్పుట్ వోల్టేజ్ అండ్ నా VS ఇన్పుట్ వోల్టేజ్ Z/2. సో ఇది నా ఫస్ట్ హాఫ్. ఈ ఫస్ట్ హాఫ్కి మ్యాట్రిక్స్ ఫామ్ రాస్తున్నాను. VR IR is equal to ABCD పారామీటర్స్ రాయాలి. ఇక్కడ A అండ్ D ఆర్ కాన్స్టెంట్స్ జనరల్లీ. సో A అండ్ D కాన్స్టెంట్స్ ప్లేస్లో 1 రాసుకుంటున్నాను. అండ్ B వచ్చేసి ఇంపిడెన్స్. ఈ సర్క్యూట్లో మనకి ఇంపిడెన్స్ Z/2 ఉంది. సో నేను ఆ Z/2ని రాస్తున్నాను. ఈ సర్క్యూట్లో నాకు అడ్మిటెన్స్ Y అనేది ఏమీ లేదు. సో Y ప్లేస్లో 0 పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ VS IS and next output VR IR. This is my first equation, first matrix form. Next one, case 2 ఓన్లీ సెంటర్ పార్ట్ వరకు తీసుకుంటున్నాను. ఇన్పుట్ VS, అవుట్పుట్ VR Y. సో దీనికి మ్యాట్రిక్స్ ఫామ్ రాస్తున్నాను. VS IS is equal to
ఏ అండ్ డి ఆర్ కాన్స్టెంట్స్, డి ఇంపిడెన్స్. ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో మనకి ఇంపిడెన్స్ జెడ్ ఏం లేదు, సో ఇంపిడెన్స్ 0 పెట్టుకుంటున్నాను. అడ్మిటెన్స్ వై ఉంది కదా, ఆ వై రాసుకుంటున్నాను. నెక్స్ట్ విఆర్ అండ్ ఐఆర్. దిస్ వన్ is equation 2. And third one, case 3. కేస్ 3లో లాస్ట్ హాఫ్ వరకు రెసిస్టర్, ఇండక్టర్ అండ్ లోడ్. రెసిస్టర్, ఇండక్టర్ అండ్ విఆర్ అవుట్పుట్ వోల్టేజ్, విఎస్ ఇన్పుట్ వోల్టేజ్. ఇది సిమిలర్ సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ సర్క్యూట్ అండ్ లాస్ట్ సర్క్యూట్ ఆర్ సిమిలర్ సర్క్యూట్స్. సో సేమ్ మ్యాట్రిక్స్ ఫామ్ వస్తుంది. విఎస్, ఐఎస్, 1 Z/2, 0 and 1, విఆర్ అండ్ ఐఆర్. ఈక్వేషన్ 3. సో మొత్తం మనకి 3 ఈక్వేషన్స్ వచ్చేసాయి. ఫస్ట్ ఈక్వేషన్ దిస్ వన్, అండ్ సెకండ్ ఈక్వేషన్ దిస్ వన్, అండ్ థర్డ్ ఈక్వేషన్. మనకు అవుట్పుట్ రావాలంటే మల్టిప్లై ఆల్ ద 3 ఈక్వేషన్స్. మల్టిప్లై equation 1, 2 and 3. Vs, Is is equal to 1 Z/2, 0, 1, first matrix. Next one, 1, 1, 0, y, and third one 1 Z/2, 0, 1, and VR and IR. నేను VR అండ్ IRని కామన్ తీసేసాను. ఓకే, ఈ 3 మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయండి. విఎస్, ఐఎస్ జనరల్గా మామూలు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసినట్టే మల్టిప్లై చేయటం. సో 1 × 1 1 ప్లస్ Z/2 × y, ZY/2. Next one 1 × 0 0 and ZY/2 plus ZY/2, Z/2, and 0 × 1 0 plus 1 × y y, and 0 × 0 0 plus 1 × 1 1 into 1 Z/2, 0 1. Next Vs and Is is equal to, సో దీన్ని కూడా మల్టిప్లై చేయండి. నేను ముందు దీన్ని సింప్లిఫై రాస్తున్నాను. ZY/2, Z/2, y 1 1, Z/2, 0 1, and VR IR. సో ఈ రెండు కూడా మల్టిప్లై చేస్తున్నాను. 1 + 1 × ZY/2, 1 + ZY/2/2, and this one into this 0 + 0. Next this one into this 1 + ZY/2 into Z/2 plus Z/2. Next y into 1 y plus 1 into 0 0, ZY/2 plus 1 into VR into IR, BS into IS. సో దీన్ని సింప్లిఫై చేసి రాస్తున్నాను. VS IS 1 plus ZY/2. దీన్ని మీకు సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ Z into 1 plus ZY/4 వస్తుంది. సో జస్ట్ సింప్లిఫై చేయండి సరిపోయింది, మల్టిప్లై చేసి సింప్లిఫై చేయండి సరిపోయింది. y ZY/2 plus 1. దిస్ ఈస్ ద ఫైనల్ ఈక్వేషన్. అండ్ ఈ ఈక్వేషన్ నుంచి మనం ABCD కాన్స్టెంట్స్ని రాసేయచ్చు. సో చూడండి, ఇది A అండ్ D. A అండ్ D ఆర్ కాన్స్టెంట్స్. సో A ఈజ్ ఈక్వల్ టు 1 plus ZY/2 ఈజ్ ఈక్వల్ టు D. రెండు ఈక్వల్గా వచ్చాయి చూడండి, కాన్స్టెంట్స్ రెండు ఈక్వల్గా వచ్చాయి, ఆర్ కాన్స్టెంట్స్. అండ్ B ఈజ్ ఈక్వల్ టు ఇంపిడెన్స్. చూడండి Z టర్మ్ ఉంది కాబట్టి ఇంపిడెన్స్, Z into 1 plus ZY/4 ఇంపిడెన్స్. C వచ్చేసి Y అడ్మిటెన్స్. సో మనం ఏవైతే ఎస్యూమ్ చేసుకున్నామో అవి ప్రాపర్గా ప్రూవ్ అయ్యాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్ ఫర్ ద అనాలిసిస్ ఆఫ్
transmission network. For the analysis of transmission line is pi network, and this is the circuit diagram of pi network. ఇందాక నేను ఈ హాఫ్ వరకు తీసుకున్నాను అండ్ నెక్స్ట్ హాఫ్ని యాడ్ చేశాను. ఇప్పుడు సెంటర్ది ఇది వరకు తీసుకొని ఇటువైపు రెండు అడ్మిటెన్స్ రెండు యాడ్ చేశాను. సో ఈ రెండు అడ్మిటెన్స్ ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు హాఫ్ అవుతాయి సార్, y/2 y/2. ఇంపిడెన్స్ నెక్స్ట్ ఇంపిడెన్స్ లేదు, సో ఓన్లీ జెడ్ వరకు తీసుకున్నాను. సో ఇందాక చేసినట్టే జనరల్గా దెర్ ఆర్ 4 ట్రాన్స్మిషన్ పారామీటర్స్ ABCD ఫర్ ద పై నెట్వర్క్. ఇది జనరల్ ABCD పారామీటర్ ఈక్వేషన్. నేను ఇందాక కూడా చెప్పాను, VS అండ్ IS ఆర్ ఇన్పుట్ వోల్టేజ్ అండ్ ఇన్పుట్ కరెంట్, అండ్ ABCD ఆర్ ద పారామీటర్స్, అండ్ VR IR అవుట్పుట్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ కరెంట్. నెక్స్ట్ వన్, సో ఇందాక నేను చెప్పినట్టే 3 పార్ట్స్గా డివైడ్ చేసినట్టు ఇక్కడ కూడా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ ఇంతవరకు ఒక నెట్వర్క్, అండ్ సెకండ్ ఈ హాఫ్ వరకు ఇంకో నెట్వర్క్, అండ్ థర్డ్ లాస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అండ్ థర్డ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అండ్ లాస్ట్ హాఫ్ రెండు సేమే, సో రెండింటిని కలిపి ఒకేసారి అనాలిసిస్ చేసేస్తున్నాను నేను. అండ్ ఫస్ట్ వన్ కేస్ 1 అండ్ కేస్ 3 ఆర్ సేమ్, సో రెండింటిని కలిపి ఒకేసారి అనాలిసిస్ చేస్తున్నాను. ఇన్పుట్ వోల్టేజ్ VS, ఇన్పుట్ కరెంట్ IS. ఫస్ట్ అడ్మిటెన్స్ y/2 అండ్ IR VR. సో అదే ఈక్వివాలెంట్ ఈక్వేషన్ రాస్తున్నాను. VS అండ్ IS, A అండ్ DR కాన్స్టెంట్, సో 1 పెట్టుకున్నాను. ఇక్కడ నాకు ఇంపిడెన్స్ ఏం లేదు, జెడ్ ఏం లేదు, సో జెడ్ ప్లేస్లో 0 పెట్టుకున్నాను. అడ్మిటెన్స్ వచ్చేసి y/2 ఉంది, సో y/2 రాసుకున్నాను. VR అండ్ IR, దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. అండ్ సెకండ్ వన్ సెంటర్ పార్ట్ వరకు, సో రెసిస్టెన్స్, ఇండక్టర్, VS అండ్ IS, IR అండ్ VR. దానికి ఈక్వివాలెంట్ సర్క్యూట్ VS/IS ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ రెండు కాన్స్టెంట్స్, మనకి పైన అడ్మిటెన్స్ ఏం లేదు y, సో దాని ప్లేస్లో 0 పెట్టుకున్నాను. ఇంపిడెన్స్ ప్లేస్లో జెడ్ రాసుకున్నాను. సో సెకండ్ ఈక్వేషన్. సో మల్టిప్లయింగ్ ఆల్ ఫస్ట్ దిస్ వన్ 3, 1, 2 అండ్ 3 ఈక్వేషన్స్. 3 ఈక్వేషన్స్ని మల్టిప్లై చేస్తున్నాను. సో ప్రీవియస్గా చేసినట్టే సేమ్ యాస్టీస్. అండ్ VS/IS ఇది నా ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ అండ్ థర్డ్ ఈక్వేషన్. సో నేను మొత్తం మల్టిప్లై చేశాను. ఒకసారి మల్టిప్లికేషన్ చూసుకోండి, జస్ట్ నార్మల్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషనే. మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేసిన తర్వాత నాకు ఫైనల్ వచ్చిన ఈక్వేషన్ ఇది. సో చూడండి, A అండ్ DR కాన్స్టెంట్స్ రెండు ఈక్వల్గా వచ్చాయి. 1 + ZY/2, 1 + ZY/2. సో A అండ్ DR కాన్స్టెంట్స్. నేను చెప్పినట్టు B ఇంపిడెన్స్, ఇదిగోండి Z, B ఈజ్ ఇంపిడెన్స్ అండ్ D అడ్మిటెన్స్ Y. సో మనకి పై నెట్వర్క్ అండ్ T నెట్వర్క్లో ఒక చిన్న కీ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. T నెట్వర్క్లో ఇంపిడెన్స్ డివైడ్ అయ్యింది Z/2. సో మన అవుట్పుట్ ఈక్వేషన్లో కూడా చూడండి, Z × 1 + ZY/4 వస్తుంది. అండ్ Y మనం డివైడ్ చేయలేదు కాబట్టి Y కాన్స్టెంట్గానే ఉంటుంది. Y సేమ్ పారామీటర్ వచ్చేస్తుంది. అండ్ సిమిలర్గా పై నెట్వర్క్లో Zని మనం డివైడ్ చేయలేదు అండ్ Yని డివైడ్ చేసాం, Y/2 అండ్ Y/2. సో మన ఈక్వేషన్లో Z సేమ్గానే ఉంటుంది, అవుట్పుట్లో Z సేమ్గానే ఉంటుంది అండ్ Y డివైడ్ అయ్యింది, Y × 1 + ZY/2. అండ్ దిస్ ఈజ్ ద నెట్వర్క్ ఫర్ ద అనాలిసిస్ ఆఫ్ పై నెట్వర్క్ అండ్ T నెట్వర్క్, T ట్రాన్స్మిషన్ లైన్ నెట్వర్క్. సో మీకు నేను నోట్స్ చూపిస్తాను. ట్రాన్స్మిషన్ లైన్ పారామీటర్స్, ప్రైమరీ కాన్స్టెంట్స్. The basic transmission line parameters are resistor, inductor, capacitor and conductor. ఒక ఆర్డినరీ ట్రాన్స్మిషన్ లైన్ మన జనరల్ సర్క్యూట్ డయాగ్రామ్గా ఎలా కంపేర్ చేసాం అనేది కూడా మీకు నేను చెప్పాను. అండ్ ఆ థియరీ కూడా ఇక్కడ రాసింది, ఒకసారి చదవండి. జనరల్లీ ఏ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కండక్టర్ వైర్ which can generally have a resisting effect. This is the reason for having a resistance. And generally when current passes through a conducting wire, there exists a magnetic field around it, exhibits as an inducting effect called L. There is a fixed distance D between the two parallel transmission lines, due to which there exists a capacitive effect and C. ఈ టాపిక్ మొత్తం మీకు నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి మీరు చదువుకోండి. అండ్ నెక్స్ట్ ఈక్వివాలెంట్ T నెట్వర్క్ ఫర్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్, సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ అనాలిసిస్. ఫస్ట్ హాఫ్ కేస్ 2 అండ్ కేస్ 3, ఫైనల్గా 3 కేసెస్ని మల్టిప్లై చేయాలి. 3 కేసెస్ని మల్టిప్లై చేశాను అండ్ ఫైనల్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ ఈక్వివాలెంట్ పై నెట్వర్క్ ఫర్ ద ట్రాన్స్మిషన్ లైన్, సేమ్ అదే, కాకపోతే నెట్వర్క్ మారుతుంది అంతే. కేస్ 2 ఫైనల్గా 3ని మల్టిప్లై చేశాను, 3 కేసెస్ని and answer. That's it.
dream.